ఏపీ పెన్షన్. ఏపీలో పెన్షనర్లకు భారీ షాక్. 1,16,064 మందికి పింఛను కట్. ఏపీ పెన్షన్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెన్షన్ల విషయంలో చాలా జాగ్రత్తగా, ప్లాన్ ప్రకారం వ్యవహరిస్తోంది. ఈ పథకంలో ఒక్క రూపాయి కూడా లంచం ఉండకూడదు అనుకుంటున్న ప్రభుత్వం, అదే విధంగా ఒక్క అనర్హులకు కూడా లబ్ధి రాకూడదు అని నిర్ణయించింది. ఆ ప్రకారం భారీగా అనర్హుల పేర్లను తొలగిస్తోంది. ఆంధ్రప్రదేశ్లో అత్యంత గొప్పగా అమలవుతున్న పథకం ఏదైనా ఉందా అంటే అది ఎన్టీఆర్ భరోసా పథకమే. ఈ పథకం కింద రాష్ట్రంలో ప్రతీ నెల 63 లక్షల మందికి పైగా 26 రకాల పెన్షన్లు పొందుతున్నారు. అయితే వీరిలో కొన్ని లక్షల మంది అనర్హులు కూడా పథకం కింద మనీ తీసుకుంటున్నారు. వారిలో చాలామంది వైసీపీ ప్రభుత్వ హయాంలో అక్రమంగా తమ పేర్లను నమోదు చేయించుకున్నారని కూటమి ప్రభుత్వం చెబుతోంది. ఆ ప్రకారమే అనర్హుల పేర్లను నెల నెలా తొలగిస్తోంది. జనవరిలో 92,000 మంది అనర్హుల పేర్లను ప్రభుత్వం లబ్ధిదారుల జాబితా నుంచి తొలగించింది. జనవరిలో భారీ ఎత్తున దివ్యాంగులకు మళ్లీ వైకల్య పరీక్షలు జరిపించి, నిజంగానే వైకల్యం ఉందా, ఉంటే ఎంత శాతం ఉంది అనేది పక్కా లెక్కలు వేయించింది. ఈ కార్యక్రమం ఇప్పటికీ కొనసాగుతోంది. ఇలా జనవరిలో అనర్హుల పేర్లను భారీగా తొలగించడంతో ఇదివరకు 64, ప్రభుత్వం ఫిబ్రవరి 1న 63,59,907 మందికి పెన్షన్ ఇచ్చేందుకు సిద్ధపడి మనీ రిలీజ్ చేసింది. సచివాలయ ఉద్యోగులు ఇంటింటికీ వెళ్లి పింఛన్లు ఇచ్చారు. అయితే అలా వెళ్లినప్పుడు అనర్హులు అనుకున్న వారికి పెన్షన్లు ఇవ్వలేదు. దాంతో ఫిబ్రవరిలో 62,43,843 మందికే పెన్షన్ ఇచ్చారు. అంటే 98.18% మందికే పెన్షన్లు ఇచ్చినట్లయింది. ఇంకా 1,16,064 మందికి పెన్షన్ రాలేదు. 10 రోజులైనా పెన్షన్ రాలేదు కాబట్టి ఇక వారికి పెన్షన్ రానట్లే. 1,16,064 మందికి పెన్షన్ రాకపోవడానికి 3 కారణాలు కనిపిస్తున్నాయి. 1. లబ్ధిదారు చనిపోయి ఉండొచ్చు. 2. లబ్ధిదారు అందుబాటులో లేకపోయి ఉండొచ్చు. 3. లబ్ధిదారు అనర్హులు అయి ఉండొచ్చు. ప్రతి నెలా దాదాపు 40,000 మందికి పెన్షన్ ఇవ్వట్లేదు. ఆ ప్రకారం చూస్తే ఫిబ్రవరిలో కూడా ఓ 40,000 మందికి పెన్షన్ మిస్సవ్వాలి. కానీ 1,16,000 మందికి పైగా మిస్సయిందంటే దాని అర్థం వారి పేర్లను తొలగించడమే అనే వాదన వినిపిస్తోంది. ఏపీ ప్రభుత్వం నెలకు 1,00,000 మంది దాకా అనర్హుల పేర్లను తొలగిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ ప్రకారం చూస్తే ఫిబ్రవరిలో కూడా ఓ 1,00,000 మందిని జాబితా నుంచి తొలగిస్తారు. అలాగే మార్చిలోనూ చేస్తారు. ఎందుకంటే మార్చి 31 నాటికి అనర్హుల పేర్లను తొలగించాలి అని సీఎం చంద్రబాబు ఆదేశించారు. అందువల్ల పేర్ల తొలగింపు ప్రక్రియ జోరుగా సాగుతోంది. ఈ పరిస్థితుల్లో తమకు పెన్షన్ ఎప్పుడు ఆపేస్తారో ఏమో అనే టెన్షన్ చాలా మందిలో ఉంది. ప్రభుత్వం మాత్రం అర్హులకు తప్పక పెన్షన్ ఇస్తామని, అనర్హులకు మాత్రం ఇచ్చే ప్రసక్తే లేదని చెబుతోంది. అందువల్ల అర్హులైన వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీరు ఈ వీడియో చూసిన వారు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి గవర్నమెంట్ అప్డేట్ నోటిఫికేషన్స్ డైలీ వస్తాయి. మీ మిత్రులకు షేర్ చేసి కామెంట్ రూపంలో మీ అభిప్రాయానికి తెలియచేయండి.